వంట సామాన్లు కడగడం వద్దు, డిస్పోజబుల్ ప్లేట్స్ ముద్దు, స్నానం వద్దు, గుడ్డతో తుడుచుకోవడమే మేలు, వాటర్ ఫౌంటైన్లు వాడినా, కారు కడిగినా కొరడా తీస్తాం. ఇవన్నీ రైమింగ్ కోసం చెబుతున్న కొటేషన్స్ కాదు. బెంగళూరులో నీటి ఎద్దడిని కంట్రోల్ చేసేందుకు అక్కడి అధికారులు తీసుకుంటున్న చర్యలు, చెబుతున్న సూచనలు. భానుడి భగభగలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే బెంగళూరు గొంతు ఎందుకు ఎండుతోంది? దీనికి కారణాలేంటి? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఎండిన బోర్లు, దొరకని గుక్కెడు నీళ్లు. ట్యాంకర్ నీటి కోసం ప్రజల పోరాటం. వేసవి ఎంట్రీలోనే బెంగళూరులో నీటి కష్టాలు. నీటి వాడకంపై కర్ణాటక సర్కార్ ఆంక్షలు. వృధా చేస్తే చర్యలు తప్పవంటూ వార్నింగ్. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, కూల్ సిటీ ఆఫ్ ఇండియా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు బెంగళూరు. ఈ ఆకుపచ్చ సిటీ ఇప్పుడు గుక్కెడు నీటి కోసం ఆరాటపడుతోంది. బోర్లు ఎండిపోవటం, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేకపోవటంతో ఇప్పుడీ రాజధాని నగరం నీటి ఎద్దడితో అల్లాడిపోతోంది. కర్ణాటక సర్కార్ స్వయంగా నీటి వాడకంపై ఆంక్షలు విధించింది అంటే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్నానానికి బదులు మొహాన్ని వైప్స్తో తుడుచుకుని అడ్జస్ట్ అవ్వండి. తినడానికి డిస్పోజబుల్ ప్లేట్స్ని మాత్రమే వాడండి. వంట సామాన్లను ఎక్కువగా కడక్కండి. కార్లు కడగాలన్న ఆలోచన మానుకోండి అంటూ పలు ఆంక్షలు విధించింది. గార్డెనింగ్, నిర్మాణం, వాటర్ ఫౌంటైన్లు, రోడ్ల నిర్మాణం వంటి పనులకు తాగునీటిని ఉపయోగించటాన్ని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 5,000 జరిమానా విధిస్తామని కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి బోర్డు ప్రకటించింది. ఎండాకాలం ప్రారంభంలోనే పరిస్థితి ఈ రేంజ్లో ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో నీటి కష్టాలు ఏ రేంజ్లో ఉంటాయో అని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాటర్ ట్యాంక్ యజమానులు ధరలను అమాంతం పెంచేశారు. మామూలుగా 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ నీటి ధర 600 నుండి 800గా ఉండగా ఇప్పుడా ధర 2000 వరకు వెళ్ళింది. బెంగళూరులో ఉన్న 14,781 బోర్లలో 6,997 బోర్లు ఎండిపోయాయని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. అంతేకాదు తన ఇంట్లో బోర్ కూడా ఎండిపోయిందన్నారు. నీటి కష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. నీళ్ల కోసం అధిక ధరలను వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 2 రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 163 ట్యాంకర్లను సీజ్ చేసింది. ట్యాంకర్ యజమానులంతా వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ బెంగళూరులోని వాటర్ ట్యాంకర్ల యజమానులు ఆందోళనకు దిగారు. జేపీ నగర్లోని జంబూసవారి దిన్నెలో సుమారు 100 మందికి పైగా వాటర్ ట్యాంకర్ల యజమానులు ఆందోళనకు దిగారు. సిద్ధరామయ్య ప్రభుత్వం తమను ఇబ్బంది పెడితే నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని, తరువాత నీటి సమస్య ఇంకా ఎక్కువవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇదంతా అలా ఉంచితే అసలు బెంగళూరు నీటి కష్టాలకు అసలు కారణం తక్కువ వర్షపాతం నమోదవ్వటమే అని తెలుస్తోంది. వర్షాలు పడకపోవటంతో కావేరీ నదిలో నీటిమట్టం తగ్గి సాగునీటి, తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తింది. అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా ఇంకిపోవటంతో సమస్య తీవ్రమైంది. కావేరీ బేసిన్ రిజర్వాయర్లతో సహా హరాంగి, హేమావతి, కేఆర్ఎస్, కాబిణి రిజర్వాయర్లలో నీటిమట్టం 39% పడిపోయిందని, ఫిబ్రవరి 28 నాటికి 44.65 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, గతేడాది ఈ సమయానికి 64.61 టీఎంసీలు ఉందన్నారు అధికారులు.
1.3 కోట్ల జనాభా ఉన్న బెంగళూరు రోజువారీ నీటి అవసరాల్లో 1500 మిలియన్ లీటర్ల కొరతను ఎదుర్కొంటోంది. నీటి కొరతను అధిగమించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. రీసైకిల్ చేసిన ట్రీటెడ్ వాటర్ వాడుకునేందుకు కాలనీ అసోసియేషన్లను ప్రోత్సహిస్తోంది. అక్రమ నీటి ట్యాంకర్ కార్యకలాపాలను అరికట్టేందుకు హెల్ప్ లైన్లు చేసింది. ఒక్క బెంగళూరులో మాత్రమే కాదు, కర్ణాటక అంతటా తాగునీటి సమస్య ఉంది. తుముకూరు, ఉత్తర కన్నడ జిల్లాలు అధికంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నట్టు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని 236 మండలాలు కరువుతో బాధపడుతున్నాయి. ఇందులో 219 ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నీటిని ఉన్నప్పుడు వృధా చేస్తే లేనప్పుడు ఇంత ఇబ్బందికి బెంగళూరే ఉదాహరణ. అందుకే చెబుతున్నారు పర్యావరణవేత్తలు.